హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆషాఢ మాసంలో వచ్చే వరాహి మాత నవరాత్రులు 2024లో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే ఎప్పుడు ఎండ్ అవుతాయి, అలాగే అమ్మవారి అలంకరణ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది కదండి. ఆ అలంకరణలు ఏమిటి, అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకరణతో మనం పూజిస్తాం కదండి. ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే ఆ రోజు పఠించవలసిన మంత్రాలు ఏమిటి, ఆ రోజు తిథి ఏమిటి, వారం ఏమిటి, అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనము ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది తెలుసుకుందాం. వరాహిదేవి నవరాత్రులు మనకు 2024లో క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం శుక్లపక్షం జూలై 6వ తారీఖు, ఆ రోజు శనివారం అండి. ఆ రోజు మొదలవుతాయి. అలాగే మనకు ఎప్పుడు ముగుస్తాయంటే జూలై 5వ తారీఖు 2024 మనకు సోమవారం అనేది వరాహి నవరాత్రులు అనేది ముగుస్తాయండి. వరాహి మాత నవరాత్రులు చేసేవాళ్ళు అఖండ దీపం పెట్టుకొని అలాగే కలశం పెట్టుకునే సమయం ఎప్పుడు అని అంటే జూలై 6వ తారీఖు 2024 పాడ్యం అండి. మొదటి రోజు శనివారం ఉదయం 8 గంటల లోపల మనము కలశము అలాగే అఖండ దీపం అనేది పెట్టుకోవాలి. వరాహి మాతకు పూజ చేసేటప్పుడు ముఖ్యంగా మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారికి ఉదయం పూట కంటే రాత్రి పూట పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. అందుకే ఈ నవరాత్రులను గుప్త నవరాత్రులను కూడా అంటారు. ఇప్పుడు మనము 9 రోజులు 9 అలంకరణతో మనకు అమ్మవారు దర్శనమిస్తుంది కదండి. ఏ రోజు ఏ అలంకరణ చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, ఆ రోజు తిథి ఏమిటి అన్నీ కూడా మనము ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రికగా అలంకరిస్తారండి. ఆ రోజు అమ్మవారికి నైవేద్యం ఏమి సమర్పించాలి అంటే పాలతో చేసిన పాయసం అనేది సమర్పించాలి. ఆ రోజు వచ్చేసి మనకు జూలై 6వ తారీఖు శనివారం అనేది ఉంటుందండి. ఆ రోజు పాడ్యమి. రెండవ రోజు అలంకరణ వచ్చేసి బ్రహ్మచారిణి అలంకరణ అండి. ఆ రోజు అమ్మవారికి పులిహోరతో మనము నైవేద్యం అనేది సమర్పించాలి. ఆ రోజు డేట్ వచ్చేసి 7వ తారీఖు అండి, ఆదివారం అవుతుంది. తిథి వచ్చేసి మనకు విద్య అనేది అవుతుందండి. మూడవ రోజు అలంకరణ వచ్చేసి చంద్రఘంటాదేవి అలంకరణ అండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము కొబ్బరన్నం అండి. 7వ తారీఖు అనేది అవుతుందండి, ఆదివారము. ఆ రోజు తిథి వచ్చి విద్య అన్నమాట. 4వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి కూష్మాండాదేవిగా అమ్మవారిని అలంకరిస్తారండి. ఆ రోజు అమ్మవారి నైవేద్యం వచ్చేసి దద్దోజనం. మనకు ఆ రోజు డేట్ వచ్చేసి జూలై 9వ తారీఖు మంగళవారం అవుతుంది. ఆ రోజు తిథి వచ్చేసి చవితి అండి. 5వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి స్కందమాత అలంకరణ అండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము పులగం అనమాట. ఆ రోజు డేట్ వచ్చేసి 10వ తారీఖు అండి. ఆ రోజు బుధవారం అవుతుంది. ఆ రోజు తిథి వచ్చేసి పంచమి అండి. 6వ రోజు అమ్మవారి అలంకరణ కాత్యాయని దేవిగా అమ్మవారు అలంకరణ అనేది ఉంటుందండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటి అంటే కేసరి అండి. ఆ రోజు జూలై 11వ తారీఖు గురువారం అనేది అవుతుంది. ఆ రోజు తిథి వచ్చేసి షష్ఠి తిథి అండి. 7వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి కాలరాత్రిగా అమ్మవారిని పూజిస్తామండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం ఏమిటంటే శాకాన్నము లేదా కదమ్మం అనేది అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించాలండి. ఆ రోజు 12వ తారీఖు శుక్రవారం అనేది అవుతుంది. ఆ రోజు తిథి వచ్చేసి సప్తమి అవుతుందండి. 9వ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి మహాగౌరిగా అమ్మవారిని అలంకరించాలండి. ఆ రోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యము చక్కెర పొంగలి లేదా పానకం అనేది సమర్పించాలండి. ఆ రోజు జూలై 13 శనివారము. ఆ రోజు తిథి వచ్చేసి అష్టమి. 9వ రోజు లాస్ట్ రోజు అమ్మవారి అలంకరణ వచ్చేసి సిద్ధరాత్రిగా అమ్మవారిని అలంకరించాలండి. ఆ రోజు అమ్మవారికి పాయసాన్నం అనేది సమర్పించాలి నైవేద్యంగా. ఆ రోజు వచ్చేసి 14వ తారీఖు ఆదివారం అవుతుందండి. తిథి వచ్చేసి మనకు ఏ తిథి అవుతుంది అని అంటే సప్తమి అనేది వస్తుందండి. ఆ రోజు
అమ్మవారి నవరాత్రులు చేసినప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం అని చెప్పాం కదండి. ఇవి చెయ్యలేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ గింజలు కానీ, పానకం కానీ, బూందీ కానీ అమ్మవారికి సమర్పిస్తే చాలా ప్రీతికరమైన నైవేద్యాలండి ఈ 3. ఇవైనా సమర్పించి మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ వరాహి మాతకు పూజ చేసేవాళ్ళు గమనించవలసిన విషయం ఏమిటంటే, అమ్మవారికి ఎప్పుడు పూజ చేసినా ఈ 9 రోజులు 8:30 తర్వాత, అంటే రాత్రి 8:30 తర్వాత పూజ అనేది చేయాలండి. లేదు మేము రాత్రిపూట పూజ చేయలేము, మాకు కుదరదు అనే అనుకునే వాళ్ళు ఉదయం పూట ఎప్పుడు చేయాలి అంటే 5:30 లోపలనే అమ్మవారికి పూజ అనేది చేయాలండి. ఈ వరాహిమాత చాలా మహిమగల తల్లి అండి. ఈ అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి కష్టమైనా పోతుందనే చెప్పాలి. ఈ సమస్య ఆ సమస్య అని కాదు, ఎటువంటి సమస్య అయినా కూడా పోతుందండి. ముఖ్యంగా మనకు శత్రు బాధ, అలాగే నరదృష్టి, అలాగే కోర్టు సమస్యలున్నా, భూ సమస్యలున్నా, అలాగే శత్రు బాధలున్నా, ఇలా చాలా రకాల సమస్యల నుంచి అమ్మవారు మనల్ని రక్షిస్తుందండి. ఇవే కాకుండా మనకు అనారోగ్యంతో ఉన్న ఏ సమస్యలైనా కూడా అమ్మవారు మనకు ఉపశమనం అనేది కలిగిస్తుందండి. అంత మహిమగల తల్లి ఈ వరాహిమాత. చాలామంది వరాహిమాత ఫోటో ఇళ్ళలో ఉండదు కదండి. ఒకవేళ ఇంట్లో లేకపోతే మనకు దుర్గాదేవి కానీ, లలితాదేవి కానీ, పార్వతీదేవి రూపంలో ఉన్నటువంటి ఏ ఫోటో అయినా పెట్టేసి వరాహిమాతను అనేది పూజించవచ్చునండి. చూసారు కదండి, వరాహిమాత నవరాత్రులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ఈరోజు ఏ అలంకరణతో అమ్మవారు పూజించాలి అన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.